నాగార్జున సాగర్ మరోసారి జలసిరితో కనువిందు చేస్తుంది. వారం గ్యాప్ తర్వాత మొత్తం 26 గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా అది ఎప్పుడో రీచ్ అయింది. అయినప్పటికీ పైనుంచి 2.20 లక్షల క్యూసెక్ల వరద వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్టు కిందకు వదులుతున్నారు. సిడబ్ల్యూసీ అంచనాల మేరకు వరద ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని మరోసారి 26 గేట్లు ఎత్తారు అధికారులు. ఆ మధ్య సాగర్ నిండటంతో వారం రోజుల పాటు 26 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. తర్వాత ఇన్ఫ్లో తగ్గడంతో గేట్లు మూసేసి 1 లేదా 2 గేట్లు ఎత్తి నీటిని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఇన్ఫ్లో పెరగడంతో 26 గేట్లు ఎత్తక తప్పలేదు. సాగర్ అందాలను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. నాగార్జున సాగర్ మరోసారి జలసిరితో కనువిందు చేస్తుంది. వారం గ్యాప్ తర్వాత మొత్తం 26 గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా అది ఎప్పుడో రీచ్ అయింది. అయినప్పటికీ పైనుంచి 2.20 లక్షల క్యూసెక్ల వరద వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్టు కిందకు వదులుతున్నారు. సిడబ్ల్యూసీ అంచనాల మేరకు వరద ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని మరోసారి 26 గేట్లు ఎత్తారు అధికారులు. ఆ మధ్య సాగర్ నిండడంతో వారం రోజుల పాటు 26 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. తర్వాత ఇన్ఫ్లో తగ్గడంతో గేట్లు మూసేసి 1 లేదా 2 గేట్లు ఎత్తి నీటిని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఇన్ఫ్లో పెరగడంతో 26 గేట్లు ఎత్తక తప్పలేదు. సాగర్ అందాలను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి, ప్రస్తుతం ఇన్ఫ్లో ఎంత ఉంది, అవుట్ఫ్లో ఎంత ఉంది? ప్రస్తుతం అయితే శ్రీశైలం జలాశయం నుంచి దాదాపు 2,50,000 ఇన్ఫ్లో వస్తా ఉన్నటువంటి నేపథ్యంలో నాగార్జున సాగర్ పూర్తి స్థాయి గేట్లు అంటే 26కు 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. 26 గేట్లు 5 అడుగుల మేర 2,10,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తా ఉన్నారు. అంటే దాదాపు ఇటీవల చూసుకోవచ్చు, దాదాపు వారం 10 రోజులుగా కూడా 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఆ నేపథ్యంలోనే మరోసారి ఇటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నేపథ్యంలో ఇన్ఫ్లో అయితే పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు సాగర్ డ్యామ్ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యారు. దీంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి కూడా చేరువవడంతో వచ్చినటువంటి ఇన్ఫ్లోను మొత్తం కూడా దిగువకు అవుట్ఫ్లోగా వదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే సాగర్ అంటే కుడి కాలువకు ఎడమ కాలువకు అంటే కుడి కాలువకు 9,274 క్యూసెక్కుల నీరు కుడి కాలువకు, అదేవిధంగా 8,280 క్యూసెక్కుల నీరు ఎడమ కాలువకు సాగునీరు దృష్ట్యా కూడా నీటిని విడుదల చేస్తా ఉన్నారు. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి కోసం కూడా దాదాపు 26,592 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వాడుతా ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే ఇటు నాగార్జున సాగర్ జలాశయం నుంచి దాదాపు 2 లక్షలకు పైగా అవుట్లో వదులుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే పులిచింతల ప్రాజెక్టు సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. అక్కడ కూడా రేడియేట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని అయితే విడుదల చేస్తా ఉన్నారు. మరోవైపు సాగర్ అందాలు అంటే 26 గేట్లు ఎత్తినటువంటి నేపథ్యంలో సాగర్ అందాలను చూసేందుకు కూడా టూరిస్టుల తాకిడి కూడా పెరిగింది. 2 రాష్ట్రాలకు వారధిగా ఉన్నటువంటి సాగర్ ప్రాజెక్టుకు కూడా టూరిస్టుల తాకిడి అయితే పెరిగిందని చెప్పొచ్చు. అటు ఏపీ నుంచి ఇటు తెలంగాణ నుంచి వచ్చేటువంటి టూరిస్టుల తాకిడి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా ఘాట్ రోడ్లు ఉంటాయి కాబట్టి ఆ ఘాట్ రోడ్లలో వాహనాల ఫ్లోటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఘాట్ రోడ్ల వద్ద కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. అంటే ముందస్తు అనుభవాల దృష్ట్యా కూడా ఇటు సాగర్ డ్యామ్ వద్దకు కూడా వెహికల్స్ అయితే ఎలో చేయడం లేదు. ఇటు తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ ఇటు నల్గొండ నుంచి వచ్చే ప్రాంతానికి సంబంధించిన వాహనాలు మొత్తం కూడా ఇటు జెన్కో వద్దనే అక్కడ పార్కింగ్ చేయాలని కూడా ఇప్పటికే పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. అక్కడ బారికేట్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు ఏపీ ప్రాంతానికి సంబంధించి మాచర్ల నుంచి వచ్చేటువంటి వాహనాలను మొత్తం కూడా ఇటు రైట్ బ్యాంక్ వద్దే అక్కడ పార్కింగ్ చేసేలా కూడా ఇటు కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపడతా ఉన్నారు. అటు ఏపీకి సంబంధించిన మాచర్ల పోలీసులు, అదేవిధంగా ఇటు నాగార్జున సాగర్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎందుకంటే అక్కడ రోడ్లు ఇరుకుగా ఉంటాయి. ఇక్కడ ఘాట్ రోడ్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అటు ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు. మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నేపథ్యంలో ఇటు కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలను కూడా ఎప్పటికప్పుడైతే అలర్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే జాలర్లను ఇటు కృష్ణా నదిలోకి వెళ్లకుండా కూడా
హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు దయ్యాల గండి వద్ద కావచ్చు, ఇటు శివాలయం ఘాట్ వద్ద కూడా ఎవరిని కూడా టూరిస్టులను అక్కడ లోపలికి కృష్ణానదిలోకి వెళ్లకుండా కూడా అక్కడ పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే మరో 15 రోజుల తర్వాత మరోసారి పూర్తి స్థాయి 26 గేట్లు వదలడంతో కూడా పర్యాటకులకు తాకిడైతే పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరదను అంచనా వేసుకుంటున్నటువంటి డ్యామ్ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యారు. ఇదే ఇంట్లో గనక కొనసాగితే గనక 26 గేట్లు తెరుచుకునేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇన్ఫ్లో గనక తగ్గితే మాత్రం గేట్స్ ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటూ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం నుంచి వచ్చేటువంటి వరదను అంచనా వేసుకుని కూడా డ్యామ్ సంబంధించిన అధికారులు 24/7 అటైతే అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. సుధాత్రి.